జానీ జోసఫ్ ఒకే ఫ్యామిలీలో 6 మందిని 2016 వరకు చాలా దారుణంగా చంపుతుంది. అందులో వాళ్ళ అత్తని అన్నమ్మ థామస్ని జస్ట్ జాబ్ చేయమ్మా అని చెప్పినందుకు 2002లో చంపేస్తుంది. అండ్ 2008లో వాళ్ళ మామగారు అమ్మా నువ్వు బయట వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నావు కనిపిస్తుందని చెప్పినందుకు వాళ్ళ మామగారిని 2008లో చంపేస్తుంది. అండ్ 2011లో హస్బెండ్ తన ఎఫ్ఐఆర్ కట్టొస్తున్నాడు అని చెప్పి హస్బెండ్ని చంపేస్తుంది. అండ్ 2014లో ఇవన్నీ తప్పులమ్మా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని చెప్పినందుకు వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్ అయిన అంజాయిన్ మ్యాథ్ని కూడా చంపేస్తుంది. అండ్ 2014లో దీంతో పాటు ఎఫ్ఐఆర్ పెట్టుకున్న మ్యాథ్ని కాకుండా షాజుని డబ్బును చేసుకోవాలనుకుంటుంది. ఆ షాజుకి మ్యారేజ్ ఒక పాప కూడా ఉంటుంది అండ్ ఒక వైఫ్. సో ఆ పాపను కూడా 2014లో చాలా దారుణంగా చంపుతుంది. దాని తర్వాత వాళ్ళ వైఫ్ సీలీని కూడా 2006లో చంపుతుంది. ఇలా 6 మందిని చంపుతుంది. ఫైనల్ షాజుని మ్యారేజ్ చేసుకుంటుంది. కానీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంది. బికాస్ ఆమె చేసిన క్రైమ్స్ అన్ని తెలిసిపోయాయి కాబట్టి ఆమె ఇప్పుడు స్టిల్ జైల్లో ఉంది. సో ఇది కర్రీ అండ్ సైనైడ్ అనే ఒక డాక్యుమెంటరీ మీద నెట్ఫ్లిక్స్లోనే మీరు వాచ్ చేయండి. ఖచ్చితంగా సూపర్ ఉంటుంది. కానీ ఇది చూసిన తర్వాత మీరు కర్రీస్తూ ఉంటారు.